ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపని హక్ చేసుకొని ఇక సుమిత్ర అలాగే దశరథ్ అయితే ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. ఇక అదంతా చూసిన శివనారాయణ అయితే అసలు ఏం జరుగుతుంది, దీప నా మనవరాలేంటి, సుమిత్ర దశరథ కన్న కూతురు అవడం ఏంటి, మరి జోష్న ఎవరు, జోష్న మన మనవరాలని నీ కన్న కూతురని ఇప్పటి వరకు మనం ఎందుకు అనుకున్నాం, నిజం తెలిసి కూడా మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు, చెప్పు దశరథ, మాట్లాడవేంటి, అసలు జోష్న మరి ఎవరి కూతురు, చెప్పు దశరథ అని అనగానే చెప్తానన్నా, నీ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్తాను, ఇదంతా నువ్వు విని నిజం కాదని నమ్మలేకపోతున్నావని నేను అర్థం చేసుకోగలనన్నా. మొదట నేను కూడా కార్తీక్ దాసు చెప్పినప్పుడు నమ్మలేకపోయాను, తర్వాత దీపే నా కన్న కూతురని సుమిత్రని దీప బ్రతికించినప్పుడే నాకు నమ్మకం కలిగింది నాన్న అని అనగానే ఒక్కసారిగా ఇక శివనారాయణ ఏంట్రా నువ్వంటుంది అంటే ఈ నిజం కార్తిక్కి అలాగే దాసుగాడికి కూడా తెలుసా అని అనగానే అవునన్న, దాసుకి కార్తిక్ కూడా ఈ నిజం తెలుసు, అసలు వాళ్ళే లేకపోతే ఈరోజు దీప నా కన్న కూతురన్న విషయం ఎప్పటికీ మనకి తెలిసేదే కాదు అని అనగానే ఒక్కసారిగా ఇక శివనారాయణ దశరథ అసలు నువ్వేం చెప్తున్నావు, జోష్న నీ కన్న కూతురన్న నిజం దాసుకి కార్తిక్కి ఎలా తెలుసురా, నీకెలా తెలిసిందిరా, చెప్పరా, అసలు దీప నీకు దూరం అవడానికి కారణం ఎవరు, జోష్న మన కన్న కూతురిగా ఎందుకు పెరగాల్సి వచ్చింది, జోష్న ఎవరు అని వెనకాలనే తాత నేను దాసు కూతుర్ని అని జోష్న అంటుంది. ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా, దాసు నీ కూతురు పుట్టగానే పొత్తిల్లోనే చనిపోయిందని పారిజాతం చెప్పింది కదా అని వెనకాలనే అవును సార్, ఆ రోజు మా అమ్మ మీ అందరితో అబద్ధం చెప్పింది, నిజానికి ఆ రోజు నా కూతురు చనిపోలేదు, మా అమ్మే ఈ ఇంటి మీద ఈ ఆస్తి మీద ఆశతో పుట్టగానే దీపని సుమిత్ర వదినికి దూరం చేసి నా కూతుర్ని మీ మనవరాలని దశరథన్నయ్య కన్న కూతురని నమ్మించింది. అవును సార్, జరిగింది ఇదే, మా అమ్మే దీప జీవితాన్ని రోడ్డు పాలు చేసింది, నా కూతుర్ని మీ ఇంటి వారసురాల్ని చేసింది అని వెనకాలే శివనారాయణ పారిజాతం అని గట్టిగా అరుస్తాడు. నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి, నేను చేసింది తప్పే, ముమ్మాటికి తప్పే, కానీ నాకు ఏ శిక్ష వేయొద్దండి, దయచేసి నన్ను క్షమించండి, క్షమించండి, క్షమించండి అని అంటూ ఉంటే ఒక్కసారిగా పక్కనున్న మాల్ని పారిజాతం పారిజాతం అని వెనకాలే ఒక్కసారిగా పారిజాతం ఉలిక్కిపడి మాలిని ఏంటి నువ్వు నా పక్కనున్నావు, ఆయన నన్ను కొట్టబోతున్నారు కదా, ఇక్కడేంటి అంత సైలెంట్గా ఉంది, ఏం పారిజాతం పడుకొని పగటి కళ్ళకు అంటున్నావా, మనవరాలి పెళ్లిలో సంతోషంగా లేకుండా ఇలా భయంగా తిరుగుతున్నావేంటి, ఏదైనా తప్పు చేశావా, దొరికిపోతారని భయపడుతున్నావా, ఈ మాల్ని ఒకరితి ఆవలిస్తే పేగుల్లోకి పెట్టే రకం, ఇప్పుడు ఈ జోష్న ఇంకా నిజం చెప్పలేదా, చెప్పేసిందని నేను కలగన్నానా, ఈ పాపిష్టిదానికి ఏమొచ్చింది, ఇది మంచిదానిగా మారిపోవడం పక్కన పెడితే ఇప్పుడు ఇది నిజం చెప్పడం అవసరమా, ఒకవేళ ఇది నిజం చెప్తే ఈ శివనారాయణ నా ప్రాణాలు తీసేస్తాడు, ఇక సుమిత్ర అయితే నన్ను మెడపట్టి బయటికి గంటేస్తుంది, ఇప్పుడు నా పరిస్థితి ఏమవుతుందో ఏంటో అని పారిజాతం కంగారు పడుతూ ఉంటే ఇక మాలిని ఏమైంది పారిజాతానికి అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా పంతులు గారు అయ్యా ముహూర్తానికి టైం అయింది, ఇక అమ్మాయి మెడలో తాళి కట్టండి అని వెనకాలనే సూరజ్ ఇక తాళిబొట్టు తీసి జోష్న మెడలో కడతాడు. ఒక్కసారిగా పారిజాతం కట్టేశాడు వీడు, ఇక నా పని అయిపోయినట్టే అని అనుకుంటూ ఉంటే అందరూ కూడా జోష్న మీద అక్షింతలు వేస్తూ ఉంటారు. ఇక అక్షింతలు వేశాక జోష్నని అయ్యా హోమగుండం తెప్పించండి, దంపతులిద్దరూ 7 అడుగులు వేయాలి అని వెనకాలనే ఇక ఒక్కసారిగా జోష్న ఒక్క నిమిషం పంతులు గారు, హోమగుండంలో నేను 7 అడుగులు వేయక ముందే ఒక విషయం మాట్లాడాలి అని జోష్న అనబోతూ ఉంటే ఒక్కసారిగా పారిజాతం అచ్చం నేను కలగన్నట్టే చేస్తుందేంటిది, ఇప్పుడు అందరి ముందు నిజం బయట పెడుతుందా అని అనుకుంటూ ఉంటే అక్కడున్న సూరజ్ ఒక్క నిమిషం జోష్న అని అంటాడు. దాంతో ఒక్కసారిగా పారిజాతం ఇదేంటి నా మనవరాలు చెప్పాల్సిన డైలాగ్ వీడు చెప్తున్నాడు అని అనుకుంటూ ఉంటే ఇక సూరజ్ ఏమైంది బ్రదర్, ఎందుకు ఒక్క నిమిషం అంటున్నావు అని వెనకాలే చెప్తాను బ్రదర్, ముందు హోమగుండం చుట్టూ 7 అడుగులు వేయని, ఆ తర్వాత నేను జోష్నకి ఒక సర్ప్రైజ్ ఇస్తాను అని అంటాడు. దాంతో జోష్న సర్ప్రైజా అని చెప్పేసి ఇక
తను చెప్పాల్సిన నిజాన్ని చెప్పకుండా ఆగిపోతుంది. ఇంతలోకి హోమగుండం వేస్తారు. ఇక జ్యోత్స్న అలాగే సూరజ్ హోమగుండం చుట్టూ తిరుగుతారు. ఇక హోమగుండం చుట్టూ తిరిగాక, బాబు ఇప్పుడు శివనారాయణ గారి ఆశీర్వాదం తీసుకోండి అని అనగానే ఇక సూరజ్ అయితే జ్యోత్స్నను తీసుకొని శివనారాయణ దగ్గరికి వెళ్లకుండా ముందుకు వెళ్తుంటే ఇక ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. నాకు తెలిసి సూరజ్ని పెద్ద చేసి ఈ సూరజ్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన ఆ పెద్ద ఆయన కాళ్ళ దగ్గర సూరజ్ ఆశీర్వాదం తీసుకుంటున్నాడు అనుకుంటా అని అనగానే ఒక్కసారిగా ఇక సూరజ్ జ్యోత్స్నతో కలిసి మాల్ని దగ్గర ఆశీర్వాదం తీసుకోబోతాడు. ఒక్కసారిగా మాల్ని, ఏ సూరజ్ ఏం చేస్తున్నావు నువ్వు అని అనగానే ఇక మాల్ని, వాడు కరెక్ట్గానే చేస్తున్నాడు మొనకోళ్ళ, నువ్వే ఇంకా డైలమాలో ఉన్నట్టున్నావు అని అనగానే సూరజ్ అని అంటూ ఉంటే ఇక శివనారాయణ, చూడు బాబు సూరజ్, ఈ పెళ్ళికి తను గెస్ట్గా వచ్చింది కానీ మీరు తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది కళ్ళు జీవితాల మీద పడితే వాళ్ళ జీవితాలకి చాలా ప్రమాదం. అలాంటి వాళ్ళని పెద్దలుగా గౌరవించి నమస్కరించాల్సిన అవసరం అస్సలు లేదు. ఇంకా చెప్పాలంటే నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ఈ పెద్దయిన కాళ్ళ మీద పడే ఆశీర్వాదం తీసుకో, నీకంతా మంచి జరుగుతుంది అని అనగానే ఇక ఒక్కసారిగా ఆ పెద్దయిన, అమ్మో నా కాళ్ళ మీద సూరజ్ బాబు పట్టమా, వద్దు బాబు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక సుమిత్ర అయితే, ఏంటి పెద్దయినా అలా అంటున్నావు అని అంటూ ఉంటే ఇక సూరజ్ ఏమో, జ్యోత్స్న ముందు నువ్వు మమ్మీ కాళ్ళకి మీద ఆశీర్వాదం తీసుకో అని అనగానే, సూరజ్ మమ్మీ ఎవరు, నీకు కన్న తల్లి లేదు కదా, ఏంటే వాగుతున్నావు అంటూ జ్యోత్స్న చెంప పగలు కొడతాడు. ఒక్కసారిగా జ్యోత్స్న సూరజ్ అంటూ షాక్ అయిపోతుంది. శివనారాయణ, ఒరేయ్ ఎంత ధైర్యం ఉంటే నా మనవరాల్ని నా బంధువుల ముందే చేయి చేసుకుంటావా నిన్ను అని శివనారాయణ చేయబోతూ ఉంటే ఒక్కసారిగా దశరథ, నాన్న ఆగు అంటూ దశరథ శివనారాయణని ఆపుతాడు. అది కదరా దశరథ, నీ కన్న కూతుర్ని వాడు పెళ్ళి అయిన వెంటనే చంప పగలగొడితే నువ్వు చూస్తూ ఊరుకుంటావా, అది కూడా ఈ మాల్ని గురించి అని అంటూ ఉంటే ఇక సూరజ్ని చూసి జ్యోత్స్న, సూరజ్ ఏంట్రా ఇది అని అంటూ ఉంటే, ఏంటే చూస్తూ ఉంటే ఇందాకటి నుంచి నీ కుటుంబం తెగ ఓవరాక్షన్ చేస్తున్నారు, చూడండి ఇప్పుడు మీ అందరికీ నిజం చెప్పే టైం వచ్చిందని అర్థమైపోయింది అని చెప్పేసి తన చీర కొంగుని సూరజ్ తన టవల్తో ఉన్నదాన్ని విప్పదీస్తూ ఉంటే, సూరజ్ ఈ ముడి తీయకూడదు, మనం గుడికి వెళ్ళి వచ్చే వరకు ఈ ముడి విప్పకూడదు, ఏంటే ఇంకా గుడికి వెళ్ళేది, నీ ముడి విప్పేది, ఈ రోజుతో నీకు నాకు ఏ సంబంధం లేదు అని సూరజ్ తన టవల్ని విసిరేస్తాడు. సుమిత్ర, దీప అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక పారిజతో, ఒరే ఊసర వెళ్ళి గేట్రా తెక్కగా మాట్లాడుతున్నావా, లేదు నా క్యారెక్టరే ఇంత అని అనగానే ఇక మాలిని, ఏం బాబాయ్ ఏమైపోతున్నావు, నీ అల్లుడు ఇలాంటి వాడేంటి అని భయపడుతున్నావా, అయ్యో పాపం సుమిత్ర తన కూతురు పెళ్లి చేసిందని చాలా సంతోషపడుతుంది, కానీ తన కూతురు పెళ్లి చేసుకున్న వీడు ఇలాంటి వాడా అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా సూరజ్ దగ్గరికి ఆ పెద్దయినా వస్తాడు. ఇక కార్తీక్, ఏం పెద్దయినా సూరజ్ ఇలా మాట్లాడుతున్నాడేంటి అని వెనకాలనే ఇక ఆ పెద్దయిన ఏదో మాట్లాడిపోతూ ఉంటే సూరజ్ ఆ పెద్దయిన చంప పగలు కొడతాడు. దాంతో అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి సూరజ్ ఇదంతా అని చెప్పేసి అంటూ ఉంటే, ఎస్ వీడు నాకు పెద్ద ఆయన ఏంటి, వీడు మా ఇంటి డ్రైవర్, నేనేం చెప్తే అది చేస్తాడు, షూస్ తొడవరా అని వెనకాలనే ఇక సూరజ్ కాళ్ళ షూస్ తుడుస్తాడు. దాంతో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక మాల్ని, ఏంటి బాబాయ్ ఇదేంటి, సూరజ్ అనాథ, సూరజ్ని ఇన్నాళ్ళు పెంచి పెద్ద చేసింది ఈ పెద్దయినే, ఈయనేంటి సూరజ్ కాలు తొడవడం, సూరజ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అందరూ షాక్ అవుతున్నట్టున్నారు కదా, చెప్పానుగా బాబాయ్ ఈ మాల్ని కొట్టే దెబ్బ మీరెవ్వరూ కూడా ఊహించలేరు అని వెనకాలనే సుమిత్ర, మాల్ని ఇందులో నీకే సంబంధం లేదు, నువ్వు మాట్లాడడానికి వీల్లేదు, నువ్వొక్క మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. అయ్యో సుమిత్ర, ఇంత జరుగుతున్నా నువ్వింకా నన్ను మాట్లాడొద్దంటావేంటి, నేను మాట్లాడకపోతే మీరింకా పిచ్చోళ్ళైపోతారు, ఏంటి మాలిని నువ్వంటుంది, అవును ఈ సూరజ్ ఎవరనుకుంటున్నారు, ఈ మాలిని దేవి కొడుకు సూరజ్ మూర్తి అని అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటి బాబాయ్ అలా చూస్తున్నావేంటి, నువ్వే చెప్పావు కదా
ఎప్పటికీ ఈ ఇంటికి మాకు ఏ సంబంధం ఉండదు, సంబంధాలు ఎప్పుడో గంగలో కలిసిపోయాయని మరి ఇప్పుడేమంటావు బాబాయ్? ఇప్పుడు నా కొడుకు నీ ఇంటి అల్లుడయ్యాడు, నీ కోడలి నీ మనవరాలి మెడలో తాళి కట్టాడు అంటే నీ మనవరాలి భర్త ఈ మాలిని దేవి కొడుకు. ఎలా ఉంది బాబాయ్ దెబ్బ? అదిరిపోలేదు అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక సూరజ్, ఏంటి అలా చూస్తున్నారు? ఇన్నాళ్ళు నేను మంచివాళ్ళ నటించింది మీ అందరినీ నమ్మించడానికి. అవును, మీరు మా మమ్మీకి మా తాతకి చేసిన మోసాన్ని నేను అంత ఈజీగా మర్చిపోతానని అనుకుంటున్నారు. ఈ దక్షిణామూర్తి మనవడు మాలిని దేవి కొడుకు ఏం చేయగలడో ఈరోజు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. నా తల్లిని నా తాతని ఎంత అవమానించారు. ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా వీల్లేదన్నట్టు మాట్లాడాడు ఈ పెద్దాయన. ఇప్పుడేం జరిగిందో చూడండి. నీ మనవరాలి మెళ్ళో 3 ముళ్ళు ఉంటాయి. నీ మనవరాలికి భర్తుంటాడు, కానీ తన పక్కన మాత్రం ఉండడు. జీవితాంతం నీ మనవరాలు ఈ 3 ముళ్ళతో ఈ నట్టింట్లో ఉండడం తప్ప ఏమీ చేయలేదు. భర్త ఉన్నా లేనట్టుగా బ్రతకాల్సిందే. ఎలా అయితే మా తాతకి మా అత్తని దూరం చేశావో అలాగే అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ సూరజ్ చెంప పగలగొడతాడు. ఏం వాగుతున్నావురా నువ్వు? నా కూతుర్ని నా కుటుంబాన్ని ఇంత మోసం చేస్తావా? అయ్యో మావయ్య, ఇదే మోసమని మీరు ఎలా అనుకుంటున్నారు? మీకు ఇంకొక విషయం చెప్పాలి. అది జోష్నకి నేను ఇచ్చిన సర్ప్రైజ్. జోష్న, ఆ సర్ప్రైజు నువ్వు వెళ్ళి తీసుకొస్తావా లేదంటే నన్నే రివీల్ చేయమంటావా అని వెనకాలే, ఒరే సూరజ్, నువ్వు ఆట పట్టిస్తున్నావు కదా, ఇదంతా అబద్ధం కదా, చెప్పరా. నువ్వెప్పుడు అబద్ధం చెప్పవు, నువ్వెప్పుడు ఎవరిని చీట్ చేయవు, అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళవు. ఇదంతా ఈ మాలిని నీతో ఆడిస్తున్న ఆట కదా, చెప్పరా, ఇదంతా అబద్ధం కదా అని అంటూ ఉంటే, అయ్యో జోస్న, నువ్వు పులిలా ఉండేదానివి. పాపం ఇప్పుడు నా ప్రేమని నమ్మి పెళ్ళిలా మారిపోయావు. కానీ ఈ సూరజ్ రియల్ క్యారెక్టర్ నీకు తెలీదు. అవును, ఈ సూరజ్ రోజుకో అమ్మాయితో తిరుగుతాడు. నెలకొక అమ్మాయి నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తూ ఉంటుంది. అది ఈ సూరజ్ రియల్ క్యారెక్టర్ అని వెనకాలనే ఒక్కసారిగా జోస్న, ఎందుకురా నన్ను ఇంత చీట్ చేసావు? నీ ప్రేమలో నన్ను పిచ్చిదాన్ని చేసి ఇప్పుడు అందరి ముందు నన్ను ఎందుకురా ఇంత ఫోన్లు చేస్తున్నావు? చెప్పరా, నేను నీకే అన్యాయం చేశాను? నేను నీకు ఏం బాధ పెట్టాను? చెప్పరా. చూడు మేనకోళ్ళ, ఈ మాట అడగాల్సింది వీణ్ణి కాదు, మీ అమ్మని. అవును, మీ అమ్మాయి మా మావయ్య గారిని దూరం పెట్టింది. అంతేకాకుండా కన్న తండ్రిని చూడకుండా మా మావయ్య గారిని తను పరాయి మనిషిగా చూస్తుంది. అంతేకాదు, ఈరోజు నా జీవితంలో అన్నీ కోల్పోవడానికి కారణం ఈ దక్షిణామూర్తి కుటుంబం, ఈ శివనారాయణ కుటుంబం. అందుకే నాకు దక్కని అదృష్టం, నాకు దక్కని సంతోషం మీకు ఎవ్వరికి దక్కనివ్వను. అందుకే ఈ మాలిని తన కన్న కొడుకుతోనే ఇంత చేయించింది. బాబాయ్, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. ప్రతిసారి మీరు గెలిచారని సంతోషపడ్డారు, కానీ ప్రతిసారి మీరు నా చేతిలో ఓడిపోతూ వచ్చారు బాబాయ్. ఎందుకో చెప్పనా? నా కొడుకుని మీరు గుడ్డిగా నమ్మారు. నమ్మిన ప్రతిసారి మీరు ఓడిపోయారు, కానీ గెలిచానని మీరు సంబరపడ్డారు. కానీ విజయం అంటే ఇది బాబాయ్, ఇది. ఇప్పుడు నీ మనవరాల్ని నువ్వు జీవితాంతం పుట్టింట్లో ఉంచుకుంటావా లేదంటే మా మావయ్య గారి కాళ్ళు పట్టుకొని నీ మనవరాల్ని మా ఇంటికి పంపిస్తావో ఆలోచించుకో బాబాయ్. సూరజ్, బయలుదేరదామా? వస్తున్నాను మమ్మీ అంటూ మెళ్ళో దండని తీసేసి విసిరేసి వెళ్ళిపోతాడు. ఇక జ్యోత్స్న అయితే ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోతుంది. ఒక్కసారిగా దీప అలాగే కార్తీక్ జ్యోత్స్న అంటూ దగ్గరికి రాగాలనే ఇక పారిజాతం, నోరు మొయ్యవే, మీరందరూ కక్ష కట్టి నా మనవరాల జీవితాన్ని నాశనం చేశారు. పారిజాతం గారు, ఏంటే పారిజాతం గారు, పాపిష్టిదానా, ఎంత పనిచేశావే. అది పెళ్లి చేసుకునే దాని భావని నువ్వు పెళ్లి చేసుకున్నావు. నీ జీవితం సంతోషంగా ఉండడం కోసం, దీన్ని అడ్డు తప్పించడం కోసం ఆ సూరజ్ గారిని నువ్వే తీసుకొచ్చి మా అందరికీ పరిచయం చేసి ఆ మాలినితో చేయి కలిపి ఇదంతా చేసి ఇప్పుడు అమాయకురాలా మాట్లాడతావా? పారు, ఏంట్రా పారు, ఇందులో నీ భాగం కూడా ఉంది. ఆస్తి వద్దు వద్దు అంటూనే నా మనవరాల జీవితాన్ని ఇలా అల్లరిపాలు చేసి నాశనం చేస్తారా? ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? మీరు బాగుపడరు. ఆ మాలినితో చేతులు కలిపి నా మనవరాల జీవితాన్ని నాశనం చేశారు కదరా
అని అంటూ ఉంటే ఇక జ్యోత్స్న ఏడుస్తూ అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.